హాయ్ అండి, నమస్తే అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ మహేంద్ర వర్మ సైనింగ్ ఇన్. మేము ముందుకి కేవలం 10 లక్షలు కడితే చాలు రిమైనింగ్ బ్యాంక్ లోన్ తోటి మనకి హైటెక్ సిటీ, గచ్చిబౌలి, నానక్రంగూడ, మనకి లింగంపల్లి, చందానగర్కి అతి దగ్గరలో ఉన్నటువంటి మంచి ప్రైమ్ లొకేషన్లో మనకి 1200 SFTలో మనకి 2 BHK ఫ్లాట్ అయితే మీ సొంతం చేసుకోవచ్చు. అప్ టు 80 to 90% బ్యాంక్ లోన్ తోటి. సో మీరు ఈ ఫ్లాట్స్ గురించి ప్రెసెంట్ వచ్చేసరికి మనకి రెడీ టు మూవ్ పొజిషన్ లో ఉన్నాయి, చూస్తున్నారు. కానీ ఈ అపార్ట్మెంట్ వచ్చేసరికి ఎస్ఎస్ హైట్స్ అన్నమాట. దీని గురించి పూర్తిగా అన్ని వివరాలు ఈ వీడియోలో మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చివరి వరకు అయితే చూసేయండి. అలాగే ఇదొక కంప్లీట్లీ ప్రమోషనల్ వీడియో కావడం వల్ల మీ దగ్గర నుండి కానీ ఎవరి దగ్గర నుండి కానీ ఎలాంటి కమిషన్స్ కానీ సర్వీస్ ఛార్జ్ కానీ ఎలాంటివి తీసుకోబడవు. మీకు డైరెక్ట్ పైన ఓనర్ బిల్డర్ యొక్క నెంబర్, శ్రీను గారి నెంబర్ అనేది ప్రొవైడ్ చేస్తాను. వారికి కనుక కాల్ చేసినట్లయితే ప్రతి ఒక్క వివరాలు మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఎగ్జాక్ట్ అపార్ట్మెంట్ లొకేషన్ కూడా షేర్ చేస్తారు. నచ్చితే వారితో అయితే మనము డిసైడ్ చేసుకొని అయితే ప్రైస్ అనేది కూడా మాట్లాడుకోవచ్చు అనమాట. ఇక ఈ అపార్ట్మెంట్ ఫ్లాట్ గురించి అన్ని వివరాలు తెలుసుకునే ముందు మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ కనుక విజిట్ చేస్తున్న వాళ్ళైతే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసుకోగలరు. అలాగే ఇదే విధంగా మీ ప్రాపర్టీస్ ఏవైనా మన ఛానల్ ద్వారా ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే దానికి సంబంధించి కింద ప్రమోషనల్ నెంబర్ ఉంది కండి, ఆ నెంబర్కి అయితే కాల్ చేయండి. ఇక పదండి, ముందు మనం మొత్తం మీ అపార్ట్మెంట్ గురించి, స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్ గురించి పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక మనం ఈ అపార్ట్మెంట్ గురించి కనుక చూసుకున్నట్లయితే ఈ అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ చేసినటువంటి, ఈ స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ చేసినటువంటి ఏరియా కనుక చూసుకున్నట్లయితే 895 గజాలలో మనకి HMDA అప్రూవల్ తోటి విత్ GHMCలో మనకి ఈ స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు. ఇది వచ్చేసరికి మనకి అపార్ట్మెంట్ ముందు రన్నింగ్ రోడ్, మెయిన్ కమర్షియల్ రోడ్, 40 feet CC రోడ్ అనేది ఉంటుంది అనమాట. ఈ అపార్ట్మెంట్కి వచ్చేసరికి ఫెసిలిటీస్ కనుక చూసుకున్నట్లయితే కరెంట్ కనెక్షన్, డ్రైనేజ్ కనెక్షన్, ఆల్ ఫెసిలిటీస్ అన్ని అవైలబుల్లో ఉన్నాయి. ఈ అపార్ట్మెంట్కి వచ్చేసరికి మనకి సపరేట్ గా మనకి ఒక ట్రాన్స్ఫార్మర్ అనేది పెట్టారు. మనకు చుట్టూ ప్లాంటేషన్ తోటి యాస్పరంగా సెట్ బ్యాక్స్ అనేది చేసేసి మనకి డిజైన్ చేస్తున్నారు. మనం ప్రెసెంట్ వచ్చేసరికి కార్ పార్కింగ్ లో ఉన్నాము. చూడండి మొత్తము ఇది వచ్చేసరికి ప్రతి ఫ్లాట్ కి మనకి కార్ పార్కింగ్ కూడా అవైలబుల్ లో చేస్తున్నారు. మనకి ఎమ్యూనిటీస్ కి సపరేట్ అమౌంట్ ఏం లేదండి. వీళ్ళు చెప్తున్నటువంటి ఓవరాల్ ప్రైస్ లోనే విత్ ఆల్ ఎమ్యూనిటీస్ అనేవి కూడా ఫ్రీగానే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక దీంట్లో వచ్చేసరికి 2 BHK అండ్ 3 BHK ఫ్లాట్స్ అయితే ఉన్నాయి. బట్ దీంట్లో ఉన్నటువంటి 3 BHKs మొత్తం అయితే సేల్ అయిపోయాయి. ప్రెసెంట్ మనకి 2 BHK మాత్రమే మనకి సేల్స్ కి అవైలబుల్ లో ఉన్నాయి. ఇవి వచ్చేసరికి మనకి 1200 square feet నుండి స్టార్ట్ అవుతుంది అనమాట. ముందుగా మనం దీంట్లో ఉన్నటువంటి ఒక 2 BHK అయితే చూసేద్దాం. ప్లానింగ్ ఎలా కడుతున్నారు ఏంటి అనేది చూసేద్దాం. తర్వాత దీని గురించి పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పదండి. చూసారు కండి, ఇప్పుడు మనము ప్రెసెంట్ వచ్చేసరికి మీకు వుడ్ వర్క్ చేసినటువంటి ఫ్లాట్ అయితే చూపించడానికి అయితే తీసుకొచ్చేసాం. ప్రెసెంట్ కస్టమర్ మనకి వుడ్ వర్క్ కూడా కంప్లీట్ చేసుకున్నారు. ఒకవేళ మనం ఫ్లాట్ తీసుకుంటే ఎంత అందంగా డిజైన్ చేసుకోవచ్చు అనేది మీకు క్లియర్ గా అర్థమైపోతుంది. కాబట్టి డైరెక్ట్ వుడ్ వర్క్ ఉన్నది అయితే మనకి వీడియో తీయడం అయితే జరుగుతుంది. ఇది వచ్చేసరికి ప్రెసెంట్ మనం ఈస్ట్ ఫేసింగ్ లో ఉన్నటువంటి 1200 SFTలో ఉన్నటువంటి మనము 2 BHKలో అయితే ఉన్నాము. ఇంకా మనం లోపల కనుక చూసుకున్నట్లయితే మనకి మెయిన్ ఎంట్రన్స్ డోర్ వచ్చేసరికి మనకి టేక్వుడ్ డోర్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఇక లోపల కనుక చూసుకున్నట్లయితే మనకి ఈస్ట్ ఫేసింగ్ లో ప్లానింగ్ అనమాట. ఇది మొత్తం చూడండి, మనకి హాల్ స్పేస్ మొత్తం హాల్ అండ్ మనకు వచ్చేసరికి సోఫా యూనిట్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక మనం హాల్ మొత్తం పైన చూసుకున్నట్లయితే ఫాల్ సీలింగ్ విత్ LED లైట్స్ తోటి అయితే ప్రొవైడ్ చేశారు. బ్యూటిఫుల్ స్ట్రక్చర్ అయితే మెయింటైన్ చేశారు. మనకి ఈ టోటల్ అపార్ట్మెంట్ లో అన్ని ఫ్లాట్స్ కి యాజ్ యూజువల్ గా మనకి చూడండి గ్రిల్లు, మనకి UPVC విండోస్ విత్ జాలీతో అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ఇక దీంట్లో చూసుకున్నట్లయితే టీవీ యూనిట్ చూసుకోండి, మనకి మొత్తం టేక్ వుడ్, మనకి వుడ్ తోటి మనకి ప్లైవుడ్ తోటి ఎంత బ్యూటిఫుల్ గా డిజైన్ చేసుకున్నారో మనకి ఇదే విధంగా మనం కూడా స్ట్రక్చర్ అనేది ప్లేస్ చేసుకోవచ్చు. ఇక దీంట్లో చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఆర్చ్ కూడా ప్రొవైడ్ చేసుకున్నారు చూడండి. ఇక మనం ఈ సెక్షన్ లోకి వచ్చేసినట్లయితే లెఫ్ట్ చూసుకున్నట్లయితేనేమో మనకి కిచెన్ రూమ్ అనేది ప్రొవైడ్ అవుతుంది. రైట్ సైడ్ చూసుకున్నట్లయితేనేమో మనకి 2 bedrooms అనేవి కూడా మనకి ప్రెసెంట్ అవైలబుల్ లో ఉన్నాయన్నమాట. ఇక ముందుగా మనం కిచెన్ అయితే చూసుకుందాం. కిచెన్ లో చూసుకోండి, మనకి యాజ్ పర్ వాస్తు ప్రకారం చిన్న స్పేస్ అనేది లీవ్ చేసి ఒక చిన్న పూజ రూమ్ అనేది సెటప్ చేశారు. చూడండి మొత్తం వుడ్ వర్క్ తోటి ఎంత చక్కగా ప్లానింగ్ చేసుకున్నారు. ఇక ఈ
కిచెన్ సెటప్ కనుక చూసుకున్నట్లయితే మనకి గ్రానైట్ ఫినిషింగ్ తోటి మనకి మొత్తం వుడ్ వర్క్స్ కంప్లీట్ అయిపోయి మనకి సెల్ఫ్లు ఎవ్రీథింగ్ అన్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇదిగోండి మనకి ఇక్కడ యూపీవీసీ విండోస్ తోటి మొత్తం చూడండి చాలా మంచి విడ్త్ తోటి మనకి కిచెన్ ప్లాట్ఫామ్ కూడా డిజైన్ చేయడం అయితే జరిగింది. ఇక ఈ స్పేస్ ఏదైతే ఉందో ఇది మనం డైనింగ్ సెక్షన్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు. అలాగే ఇది వచ్చేసరికి మనకి చిన్న వాష్ ఏరియా అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. చూడండి మనకి మొత్తం గ్రిల్ అనేది కూడా పెట్టుకోవడం జరిగింది మనకి దీన్ని ఆల్రెడీ కొనుక్కున్న వాళ్ళు. ఇక దీంట్లో ఉన్నటువంటి 2 బెడ్రూమ్స్ కనుక చూసుకున్నట్లయితే చూడండి అది వచ్చేసరికి మాస్టర్ బెడ్రూమ్ అండ్ ఇది వచ్చేసరికి చిల్డ్రన్స్ బెడ్రూమ్. ఇంకొక విషయం అండి మనకి దీనికి వచ్చేసరికి మనకి బిల్డర్ ఇవ్వండి స్లైడింగ్ డోర్ యూపీవీసీ స్లైడింగ్ డోర్స్ అనేది కూడా ప్రొవైడ్ చేశారు దీనికి విత్ లాక్ సిస్టమ్ తోటి. ఇక మనం మాస్టర్ బెడ్రూమ్ లోకి ఎంటర్ అయ్యే ముందు మనం లెఫ్ట్ కనుక చూసుకున్నట్లయితే చూడండి ఇది వచ్చేసరికి మనకి వెస్టర్న్ కాంపౌండ్ తోటి యాంటీ స్కిడ్ టైల్స్ తోటి మనకి వాష్ ఏరియా అయితే ప్రొవైడ్ చేశారు. ఇక దీంట్లో కనుక చూసుకున్నట్లయితే మాస్టర్ బెడ్రూమ్ చాలా అంటే చాలా స్పేషియస్ గా ఉంది. మనకి ఈజీగా కింగ్ సైజ్ బెడ్ అనేది చాలా ఈజీగా ప్లేస్ చేసుకోవచ్చు. మనకి ఫాల్ సీలింగ్ విత్ ఎల్ఈడి లైట్స్ తోటి అయితే ప్రొవైడ్ చేశారు. మొత్తం చూడండి కబోర్డ్స్ తోటి మనకు కంప్లీట్ గా చేసేసింది. అయితే దీనికి వచ్చేసరికి అటాచ్డ్ వాష్రూమ్ అనేది కూడా ప్రొవైడ్ చేశారు. ఇది వచ్చేసరికి మనకి వెస్టర్న్ కమోడ్ తోటి చూడండి యాంటీ స్కిడ్ డీటెయిల్స్ తోటి చూడండి మనకి ఎవ్రీథింగ్ ఆల్మోస్ట్ మొత్తం అన్ని ఫినిషింగ్ చేసి అయితే మంచి క్వాలిటీ మెటీరియల్ యూజ్ చేసి మంచి క్వాలిటీ ఐటమ్స్ అనేది యూజ్ చేసి మనకి కన్స్ట్రక్షన్ అయితే చేశారు. ఇది వచ్చేసరికి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అనమాట. చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా మంచి స్పేషియస్ గా ఉంది. చూడండి మంచి ప్లానింగ్ తోటి ఇక్కడ మనకి చూసుకోండి ఇట్లా డిజైన్ చేసుకున్నారు వుడ్ వర్క్ తోటి మనకి ఫాల్ సీలింగ్ విత్ ఎల్ఈడి లైట్స్ అనమాట. మనకి కబోర్డ్స్ ఇచ్చారు. దీనికి వచ్చేసరికి మనకి బాల్కనీ అనేది కూడా ప్రొవైడ్ చేశారు. వాష్ ఏరియా లాగా యూజ్ చేసుకోవచ్చు, బాల్కనీ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు. చూడండి ఇది వచ్చేసరికి మనకి మంచి స్పేషియస్ గానే ఉంది. ఇది వచ్చేసరికి మనకు వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి ప్లేస్ అయితే ఇచ్చారు. చుట్టూ గ్రిల్ తోటి అయితే ప్రొవైడ్ చేశారు. మనకి చూడండి మొత్తం చుట్టుపక్కల అంతా మొత్తం ఫుల్ రెసిడెన్షియల్ ఏరియా. ఇది మొత్తం వచ్చేసరికి విల్లా ప్రాజెక్ట్స్ చూడండి నైట్ వుడ్ విల్లా ప్రాజెక్ట్స్ ఇవన్నీ. పక్కనే మనకి సింఫనీ విల్లాస్ కూడా ఉన్నాయన్నమాట. అవి కూడా చూపిస్తాను. చూసారుగా అండి మంచి స్పేషియస్ గా మనకి 1200 SFT లో ఎంత చక్కగా ప్లానింగ్ చేసి ఆల్రెడీ కొనుక్కున్న వాళ్ళు ఎంత చక్కగా డిజైన్ చేసుకున్నారో ఇదే విధంగా మీరు కూడా డిజైన్ చేసుకోవచ్చు. మంచి క్వాలిటీ మెటీరియల్ యూజ్ చేసి మనకి HMD అప్రూవల్ తోటి మనకి ఈ అపార్ట్మెంట్ అనేది స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్ అనేది డిజైన్ చేశారు. మనకి మంచి ప్రైమ్ లొకేషన్ లో ఉంది. చూస్తున్నారు కానీ చుట్టూ రెసిడెన్షియల్ ఏరియా ఉందన్నమాట. మొత్తం ఇటు లెఫ్ట్ సైడ్ కనుక రైట్ సైడ్ కనుక చూసుకున్నట్లయితే మొత్తం విల్లా ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఇది వచ్చేసరికి నైట్ వుడ్ విల్లాస్ ప్రణీత్ ప్రణవ్ నైట్ వుడ్ విల్లాస్ అనమాట. మనకి చాలా పెద్ద గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఇది. దీంతో పాటు మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే సింఫనీ విల్లాస్ చూడండి ఇది కూడా అతిపెద్ద గేటెడ్ కమ్యూనిటీ విల్లా ప్రాజెక్టు. ఈ 2 విల్లా ప్రాజెక్టుల మధ్యలో మనకి 40 ఫీట్ రోడ్ అనేది వస్తుంది. ఆ 40 ఫీట్ రోడ్ ఫేసింగ్ తోటి మనకి అపార్ట్మెంట్ అనేది కన్స్ట్రక్షన్ చేస్తారు. సో చూసారుగా అండి మనకి 2 BHK ప్లానింగ్ అనేది చాలా మంచి వెల్ ప్లానింగ్ తోటి 100% వాస్తుతో అయితే డిజైన్ చేయడం అయితే జరిగింది. ఇక ఈ స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్ ఉన్నటువంటి ఎగ్జాక్ట్ లొకేషన్ కనుక చూసుకున్నట్లయితే మనకి గచ్చిబౌలి, హైటెక్ సిటీ, మియాపూర్ ఈ అన్ని ఏరియాలకి అతి దగ్గరలో మనకి జస్ట్ మినిట్స్ లో డ్రైవ్ లో మనము ఏరియాస్ అనేది అయితే వెళ్ళిపోవచ్చు అనమాట. అంత మంచి ప్రైమ్ లొకేషన్ లో ఉన్నటువంటి మనకి ముంబై హైవేకి టువర్డ్స్ మన లింగంపల్లి నుండి పటాన్చెరు మీదుగా ముంబై వెళ్ళే హైవేకి మనకి బీరంగూడ కమాన్ నుంచి లోపలికి వస్తే మనకి జస్ట్ ఒక 2.5 to 3 kilometers డిస్టెన్స్ లోనే మనకి ఈ స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్ అనేది కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఇది వచ్చేసరికి మనకి అండర్ JHMC లో అయితే ఉంటుంది అనమాట. అప్ టు 80 to 90% వరకు బ్యాంక్ లోన్ ఫెసిలిటీ అయితే ఉంటుంది. ఈ అపార్ట్మెంట్ మొత్తం 895 స్క్వేర్ యార్డ్స్ లో మనకి కన్స్ట్రక్షన్ అయితే చేయడం జరిగింది. దీనికి వచ్చేసరికి ఆల్ ఎమ్యూనిటీస్ తోటి దీని యొక్క ప్రైస్ కనుక చూసుకున్నట్లయితే 64 lakhs అనేది చెప్తున్నారు. ఇది ఫైనల్ ప్రైస్ కాదు. తప్పకుండా మీరు కనుక విజిట్ చేసి మన సార్ తోటి కనుక మాట్లాడితే తప్పకుండా ప్రైస్ అనేది కూడా నెగోషియబుల్ చేస్తుంది. మనకి ఈ ఓనర్ మనకి వచ్చేసి శ్రీను గారు మనకి స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు బిల్డరు. మీకు ఏ ఇతర వివరాలు తెలుసుకోవాలనుకున్నా, మీకు ఏమైనా డౌట్లు ఉన్నా, ఎగ్జాక్ట్ లొకేషన్ కావాలన్నా సార్కి అయితే కాల్ చేసినా లేదా వాట్సాప్ లో మెసేజ్ పెట్టినా సరిపోతుంది అనమాట. అలాగే ఇక ఈ ప్రాజెక్ట్ కి నియర్ బై హైలైట్ లొకేషన్స్ కనుక చూసుకున్నట్లయితే మనకి ఈ 40 feet CC రోడ్ కి నియర్ బై మనకి ప్రణీత్ ప్రణవ్ నైట్ వుడ్ విల్లాస్ అనేది ప్రాజెక్ట్ అనేది ఉంటుంది లెఫ్ట్ సైడ్ లో. అలాగే రైట్ సైడ్ లో కనుక చూసుకున్నట్లయితే మనకి సింఫనీ విల్లాస్ అనేది ఉంటుంది. ఫుల్ రెసిడెన్షియల్ ఏరియాలో మనకి బీరంగూడకి అతి దగ్గరలో ఉన్నటువంటి ఇక మనం ఈ అపార్ట్మెంట్ లో ల్యాండ్ షేర్ కనుక చూసుకున్నట్లయితే మనకి 1200 SFT కి మనకి 42 స్క్వేర్ యార్డ్స్ అనేది యూడిఎస్ అనేది షేర్ చేస్తున్నారు. డిఫరెంట్ గా మనకి ల్యాండ్ షేర్ అనేది అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. దీంట్లో ఎమ్యూనిటీస్ కనుక చూసుకున్నట్లయితే మనకి చుట్టూ జాగింగ్ ట్రాక్ లాగా మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే కార్ పార్కింగ్, లిఫ్ట్,
అలాగే పవర్ బ్యాకప్ జనరేటర్ ఉంది, అలాగే సపరేట్ గా మనకి దీనికి వచ్చేసరికి ట్రాన్స్ఫార్మర్ అనేది కూడా డిజైన్ చేశారు. ఇవన్నీ మనకి ప్రైస్ లోనే ఇంక్లూడింగ్ చేసి మనకి ఈ ఫ్లాట్ అయితే మీకు ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. సో గైస్ చూసారుగా అండి, ఇక లేట్ ఎందుకు, ఈ అపార్ట్మెంట్ విజిట్ కావాలన్నా మిగిలిన ఏ ఇతర వివరాలు తెలుసుకోవాలనుకున్నా మనకి ఓనర్ శ్రీను గారి నెంబర్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఆ నెంబర్కి అయితే కాల్ చేసి చేయండి. ఇదే విధంగా మీద ఏదైనా ప్రాపర్టీ మన ఛానల్ ద్వారా ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే దానికి సంబంధించి కింద ప్రమోషనల్ నెంబర్కి అయితే కాల్ చేయండి. మరొక మంచి ప్రాపర్టీతో మేము ముందుగా అయితే వచ్చేస్తాను. అప్పటి వరకు సెలవు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.